2024 ఎన్నికల ఫలితాల తర్వాత వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నటువంటి నాయకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక 2 రోజుల క్రితమే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వీడుతున్నారు, ఆయన జనసేనలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే దీన్ని వైసీపీ ఇంతవరకు ఖండించలేదు, ఆయన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇంతలోనే మరొక అంశం తెర మీదకు వచ్చింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా వైసీపీని వీడబోతున్నారు, ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా టీడీపీలో చేరిపోయారు. దాదాపుగా ఇక్కడ కూడా మున్సిపాలిటీ టీడీపీ వశమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఉదయ్ భాను కూడా టీడీపీ జనసేనలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఆయన అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.